భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్‌డే మ్యాచ్‌లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది అనుకునే లోపే భారత్ చేతులెత్తేసింది. ముఖ్యంగా బౌలింగ్ యూనిట్ పూర్తిగా విఫలం చెందడంతోని ఇది జరిగింది. రుతురాజ్, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు చక్కగా సెంచరీ కొట్టినప్పటికీ కూడా అది పూర్తిగా తారుమారైపోయింది. అయితే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒక సీరీస్ లేదంటే ఒక మ్యాచ్ లేదంటే ఒక టోర్నమెంట్ గెలిచినా, ఓడినా కూడా సాధారణంగా కొంతమంది ఆటగాళ్ళు హైలైట్ అవుతారు. ఒక్కొక్క సిట్యుయేషన్ హైలైట్ అవుతుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ మన భారత జట్టు దిగ్గజాలందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా స్పందించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడారు. అయితే దానిలో రవి శాస్త్రి, గౌతమ్ గంభీర్‌కి కోహ్లీ అలాగే రోహిత్‌కి సంబంధించి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఇంతకీ ఇతను ఏమన్నాడంటే, ఆటల్లో కోహ్లీ, రోహిత్ ఇద్దరు కూడా తండ్రిని మించిన తాతల టైపు. వైట్ బాల్ ఫార్మాట్ దిగ్గజాలు. వాళ్ళని అనవసరంగా కెలకొద్దు. వాళ్ళకు చిర్రెత్తుకొచ్చిందంటే అందరూ దెబ్బతింటారు. అనుభవాన్ని అంగట్లో కొనుక్కోలేం. ఒకరు చేజింగ్ కింగ్ అయితే మరొకరు 3 వన్‌డే డబుల్ సెంచరీలు సాధించిన గొప్ప వ్యక్తి. అటువంటి వాళ్ళని ఏదో ఒక రకంగా గెలికి వదిలి, వాళ్ళని ట్రిగ్గర్ చేసి, ఆ రకంగా చేయటం కరెక్ట్ పద్ధతి కాదు అంటూ ఇక రవిశాస్త్రి ఏకంగా గంభీర్‌నే హెచ్చరించేశాడు. అయితే ఇక ఆ తర్వాత ఈ క్రమంలో హర్భజన్ సింగ్ కూడా తన వంతు మాటలైతే చెప్పాడు. అయితే అసలు ఇంతకీ హర్భజన్ సింగ్ ఏమన్నాడంటే, జట్టు సెలక్షన్‌లోనే చాలా తప్పులున్నాయి. ఆ తప్పులన్నీ బయటకు తీసుకొస్తే నిజంగా ఎక్కడ గేమ్ విఫలమైందనేది క్లారిటీ వస్తుంది. టీమిండియా స్టార్ పేసర్, మిస్ట్రీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలని ఎందుకు పక్కన పెట్టి తీసుకోవటం లేదు? అంటూ ప్రశ్నించాడు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయ బౌలర్లు కనుగొనాలి అంటూ సూచించాడు. సౌత్ ఆఫ్రికాతో ఇక రెండో వన్‌డేలో టీమిండియా ఓటమికి బౌలింగ్ వైఫల్యమే కారణమని, అసలు నిజంగా చెప్పాలి అంటే బూమ్రా లేకపోతే భారత్ బలహీనంగా కనిపిస్తుందని, దీనికి తోడు రోహిత్, కోహ్లీ లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టేద్దాము అనుకుంటే భారత జట్టు ఎటు పోవాలి అంటూ ప్రశ్నించాడు. అంతేకాకుండా బౌలింగ్‌ని చాలా పటిష్టంగా తీసుకోకపోతే అది వాళ్ళకే ముప్పనన్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో బూమ్రా లేకపోయినా సిరాజ్ రాణించాడు. బూమ్రా ఆడని మ్యాచ్‌లను కూడా భారత్ గెలిచింది. కానీ వన్‌డే, టీ20లలో ఫలితం భిన్నంగా ఉంటోంది. అంటే బూమ్రాకు ప్రత్యామ్నాయం ఎవరినో ఒకడిని మనం పెట్టుకోవాలని, అది స్పిన్నర్ అయినా, పేసర్ అయినా వికెట్లు తీయగలిగే బౌలర్‌ని గుర్తించాలని. కుల్దీప్ చక్కని స్పిన్నర్ ఉన్నప్పటికీ అతనికి తోడుగా వరుణ్ చక్రవర్తిని ఎందుకు తీసుకురావటం లేదు అంటూ ప్రశ్నించాడు. వన్‌డేలలో కూడా తనకు అవకాశం ఇవ్వాలని బౌలర్ల వైఫల్యమే ఇది కారణమని అంటున్నాడు. మరో పక్కన మహమ్మద్ షమీని కూడా ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదు. ప్రసిద్ధ్ కృష్ణ జట్టులో ఉన్నాడు అన్న మాటే కానీ తనని ఆడించటం లేదు అని, ఇప్పటికే తను మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ తనకు అవకాశం రాకపోవటం. అయితే అంటే ప్రసిద్ధ్ కృష్ణ జట్టులో ఉన్నాడన్న మాటే గానీ, తనకి మంచిగా ఆడే ఇది లేదు, సత్తా లేదు. ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. అలాంటప్పుడు వేరే బౌలర్‌లని పెట్టాలి కదా! తనకు తోడుగా అనేది అభిప్రాయం. అయితే మహమ్మద్ షమీని గూడా ఎందుకు తీసుకురావటం లేదంటే, తనకి పూర్తిగా అవకాశాలను తగ్గించేశాడనేదే ఇక్కడ హర్భజన్ సింగ్ మాట్లాడుతున్నాడనమాట. అయితే ఇక ఆ తర్వాత ఇర్ఫాన్ పఠాన్ కూడా దీని గురించి చాలా అంటే చాలా మండిపడ్డాడనే తెలుస్తుంది. టీమిండియా ఓటమికి ఆఖరి 10 ఓవర్లే కారణమని, అయితే చివరి 10 ఓవర్‌లో సౌత్ ఆఫ్రికా బౌలింగ్ చేసి సూపర్బ్‌గా భారత్‌ని కట్టడి చేసిందని అభిప్రాయపడ్డాడు. 358 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిందని, విపరీతమైన డ్యూ రావడంతో పాటు పేలవమైన బౌలింగ్, చెత్త ఫీల్డింగే కారణమని, ఇట్లా ఉంటే డ్యూ ఫ్యాక్టర్ అనేది పెద్ద మ్యాటర్ కాదని, ఇంకా అదనంగా 30-40 పరుగులు చేయాల్సి ఉందని, అయితే అసలు ఇక్కడ ఈ క్రమంలో అంటే ఈ బ్యాటింగ్ క్రమంలో జడేజాకి అసలు ఏమైందో కూడా అర్థం కావడం లేదని, ఆడాల్సిన వాళ్ళు బానే ఆడారు. కానీ జడేజా ఏం రకంగా ఆడాడు, అతను ఆడకపోవటం వల్లే, మంచి సహకారం అందించకపోవటం వల్లే భారత్ ఓటమి పాలైంది అంటూ కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. ఇక కృష్ణమాచార్య శ్రీకాంత్ ఏమని చెప్పాడు అంటే, ఇంత పేలవమైన బౌలింగ్ చేస్తే అవతల జట్టు 500 పరుగులు చేసినా సరిపోవని, అయితే ఎక్కడైనా సరే బ్యాటింగ్, బౌలింగ్ ప్రపోర్షనేట్‌గా ముందుకు వెళ్తేనే కరెక్ట్‌గా ఉంటుందని, టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది అంటే అది కేవలం బౌలర్ల వైఫల్యమేనని, అయితే చాలామంది 30 పరుగులు చేయాలి, 40 పరుగులు అదనంగా చేయాలని అనుకుంటున్నారు. కానీ ఈ రకంగా ఇంత ధారాళంగా పరుగులిచ్చుకుంటే 500 పరుగులు చేసినా కూడా ప్రత్యర్థి జట్టు ఈజీగానే సాధించేస్తుందని, అసలు ఇటువంటి
హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ సరిగ్గా రాణించలేకపోతున్నాడు అనుకున్నప్పుడు, వరుణ్ చక్రవర్తిని ఎందుకు తీసుకురావటం లేదు అంటూ అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వరుణ్ చక్రవర్తి పైన ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.